హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా తేలిగ్గా అలాగే చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో మనకి ఈ పప్పులు ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లాన్ని అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటా ముక్కలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి టమోటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అయితే నీళ్ళని ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మామూలుగా దోశల పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం చిక్కగా ఉండేటట్లుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక నేను చూపించబోయే విధంగా మీకు పర్ఫెక్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవ్వదన్నమాట. ఇది దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నా, చూసారా? ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి బ్రేక్ఫాస్ట్ కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం దోశలాగా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. మీకు మరీ పల్చగా రాదనమాట, కొంచెం మందంగానే వస్తుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తడి కొంచెం ఆరిన తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా? ఇలా 2 వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఏదైనా ఊరగాయ పచ్చడితో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి.
చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా తిన్నా కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కదా, సో అవన్నీ కూడా పంటి కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా హెల్దీ. జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే చటుక్కున ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.